మహబూబ్ నగర్లో చదువుకుందామన్న కోరిక కలిగి ఉన్నత విద్యల కోసం ఫీజు కట్టలేని పేద కుటుంబాల పిల్లల కోసం మేము ఒక కొత్త ఆలోచన చేసినాం. అది ప్రజలతో పంచుకుందామని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినాం. ఈరోజు మీకు తెలుసు, మనకు 3 ఇంజనీరింగ్ కాలేజీలు ఈ అకాడమిక్ ఇయర్లోనే మొదలైనవి. IIIT, తర్వాత పాలమూరు యూనివర్సిటీలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజు, కొత్తగా మైనార్టీ అల్ మదీనా ఎడ్యుకేషన్ సొసైటీకి సంబంధించిన GK ఇంజనీరింగ్ కాలేజ్. సో ఇప్పుడు మా తరఫున 100 మంది పేద విద్యార్థులకు ఇంజనీరింగ్లో మేమే ఫీజు కట్టి చదివించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. మహబూబ్ నగర్ పట్టణానికి చెందిన బిలో పోవర్టీ లైన్కి సంబంధించి కుటుంబాలు, వాళ్ళ పిల్లలు చదువుకోవాలని కోరిక ఉండి అవకాశాలు లేక ఇంజనీరింగ్ కళగానే మిగిలిపోతున్న కుటుంబాలకు ఒక 100 మందికి ఉచితంగా GK ఇంజనీరింగ్ కాలేజీలో మేమే ఫీజు కట్టి వాళ్ళని చదివించబోతా ఉన్నాం. దీనికి సంబంధించి పాంప్లెట్స్ తయారు చేసి ఇప్పుడు డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు, గతంలో ఇంటర్మీడియట్ చదివిన కళాశాలలకు, వాళ్ళకు కూడా ప్రిన్సిపల్స్ని ఇన్వాల్వ్ చేసి మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా వాళ్ళ అప్లికేషన్స్ తీసుకొని BPLకి సంబంధించిన కుటుంబాలను అంచనా వేసి మెరిట్ లిస్టు ప్రకారంగా సెలెక్ట్ చేసి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ 100 మందికి ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్స్ ఇప్పించి వాళ్ళ చదువుకు కావాల్సిన ఫీజు కూడా మేమే కడతాం. ఇది ఎందుకు చేస్తున్నామంటే మహబూబ్ నగర్లో ఒక వాతావరణం రావాలా. ఇక్కడ చదువుకుంటున్న ప్రతి పిల్లవాడు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ పెద్ద కళలు కనాలి, ఉన్నతమైన కళలు కనాలి. ఆ కళలను సాకారం చేయడానికి ప్రభుత్వం కావచ్చు, మేము కావచ్చు, ఇంకా మిగతా చాలామంది సపోర్ట్ చేయడానికి ముందుకు రావాలి అని చెప్పి ఈ కార్యక్రమాన్ని మొదటగా మేము ప్రారంభిస్తూ ఉన్నాం. అలాగే 100% పేరు మీద ఒక ప్రోగ్రాం తీసుకున్నాం. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆ రోజు జరిగింది. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఉన్న 26 గవర్నమెంట్ స్కూల్స్లో 100% రిజల్ట్ తీసుకురావడానికి ఒక విద్యా వాలంటీర్ని పెట్టి వందే మాతరం ఫౌండేషన్తో టైఅప్ అయ్యి గ్రామాల్లో ఆ స్కూళ్ళల్లో పిల్లల దగ్గరికి పోయి వాళ్ళకు కావాల్సిన అన్ని రకాలుగా మెంటరింగ్ చేసి ఉత్తీర్ణతను 100% పెంచాలని చెప్పి ఒక కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టినాం. అలాగే మొన్న అమర్ రాజా బ్యాటరీ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసి ఆ కంపెనీ వాళ్ళను 200 మందికి ట్రైనింగ్ ఇచ్చేటట్టుగా 3 కోర్సులను మొన్న ఓపెన్ చేసుకోవడం జరిగింది. చాలామంది ఆ చుట్టుముట్టు గ్రామాలు ఎదిరా, డ్యూటిపల్లి, పోతులమడుగు, ఆ 15 కిలోమీటర్ల రేడియస్లో ఉన్న గ్రామాల పిల్లలందరూ వచ్చి అక్కడ 3 కోర్సులో ఎన్రోల్ అయినరు. అత్యాధునికమైన మెషినరీ, టెస్టింగ్ ఎక్విప్మెంట్ తోటి బెస్ట్ ట్రైనర్స్ని ఎంపిక చేసి అక్కడ ట్రైనింగ్ ఇప్పిస్తూ ఉన్నాం. రైల్వే స్టేషన్ రోడ్లో టాస్క్ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను స్టార్ట్ చేసి అక్కడ కూడా అనేక రకమైన కోర్సులు ఇంజనీరింగ్ చదివి పాస్ అయిపోయిన విద్యార్థులకు కంప్యూటర్ లాంగ్వేజెస్ కావచ్చు, మిగతా వాళ్ళకు ఉద్యోగం వచ్చేందుకు అవసరమైన స్కిల్స్ని కూడా అక్కడ నేర్పిస్తూ ఉన్నాం.
మొత్తం మహబూబ్ నగర్ను ఒక ఎడ్యుకేషనల్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ హబ్గా మార్చాలి. ఇదే మా తాపత్రయం. దానికోసం నిరంతరం మేము శ్రమిస్తూ ఉన్నాం.